అమ్మ అడగలుగుతున్నా సుధీర్ తో కొంచెం మాట్లాడొస్తాను. రాపైనా పర్లేదు, మాట్లాడాలి. సుధీర్, నా మనవరాలకి ఓణీల ఫంక్షన్ చేశాను. ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాము. అయినా కూడా నాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏమైందమ్మా? ఏం కావాలి? ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ కావాలా? ఏమి వద్దు గాని నీకు పెళ్లి చేసేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుందిరా. నాకు ఇంత చిన్న వయసులో పెళ్లి. కానీ ఇప్పుడు పిల్ల నాకు గురించి నువ్వేం దిగులు పడద్దు. ఎవరో కాదు, శ్రీవాణి. శ్రీవాణి గారు అంత పెద్దోళ్ళ. శ్రీవాణి పెద్దది కాదు, శ్రీవాణి వాళ్ళ కూతురు. శ్రీవాణి వాళ్ళ కూతురే? నా మాట విని పెళ్లి మరి ఎంత ఫోర్స్ చేస్తున్నారు? ఓకే అంటున్నాడు అబ్బాయి. పెళ్లి అమ్మమ్మ, ఈ పోజులో ఎలా కనబడుతున్నాను? దున్నపోతులాగా ఉన్నావు. ఇలాగా? అటు దున్నపోతులానే ఉన్నావు. అంటే ఏ యాంగిల్ చూసినా దున్నపోతులా ఉన్నాను కానీ నాకు పెళ్లి చేయాలి మాత్రం కనిపించదు. పెళ్లి నీకంటే చేస్తానరా? నీకంటే పెద్దాడు ఉన్నప్పుడు ఆడికి పెళ్లి అయినాకే నీకు పెళ్లి. ఇలా ఎదవని ఎక్కడ తెచ్చావు? రా బయటికి. నువ్వేంటి, నీ ఓటం ఏంటి? చేరాటోల మధ్యన తలకాయ పెట్టినట్టు కటింగ్ ఏంటిరా? అరే ఇప్పుడు ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకుంటా అన్నా కదా? అమ్మా చేసుకుంటాడంట, ముందు చేయి వాడికి. ఏమే అమ్మాయిని కరెక్ట్ గా రెడీ చేసావా? ఏవేనా? నేను మీ ఆయన. నాకు చెప్పలేదే? నాకు చెప్పారులే. ఇవి నాకేమవుద్ది? నీకు చెల్లి. ఇవి నాకు చెల్లి చేశారు, ఇప్పుడు నాకు తల్లి చేశారు. ఇవ్వండి. ఇప్పుడు ఈయనకు నేను తల్లినా? విషయం ఏంటో చెప్పండి. మనం అమ్మాయికి పెళ్లి చేయడానికి ఒక ఇంటికి వెళ్తున్నాం. అక్కడ పెళ్లి కొడుకుని చూసి అసలు అతను కరెక్టా కాదా, మరి అతను ఏంటి అన్ని ఓకేనా? అది కాదు, సాధారణ పెళ్లి చూపులు చూడడానికి వాళ్ళు వస్తారు కదా, మనం ఇప్పుడు చెప్పావు కదా, వాళ్ళే రావాలి. చూడు వస్తారు. కూర్చో. ఇదిగో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, అతను మాట్లాడితే మనకు అసలు వద్దు, ఈ సంబంధం వద్దు. అన్నయ్య నువ్వు సైలెంట్ గా ఉండే మాట్లాడతా. నువ్వు మాట్లాడితే అసలు వద్దు, నువ్వే మాట్లాడు. మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఈయనే. పెళ్లి కొడుకు ఏంటండి? అసలు ఏమే పెళ్లి కొడుకుని చూస్తుంటే రేపు వచ్చాక మన అమ్మాయిని ఎంత ఇబ్బంది పడతాడో అని టెన్షన్ గా ఉంది. ఆ చెయ్యటు. అత్తయ్య గారు చెప్పండి, మీరు ఏదో ఒకటి. నాకు ఆవిడ అన్నావు కదా, నువ్వు ఆవిడలా బిహేవ్ చేస్తున్నావా? చేయట్లేదు, అందుకే నువ్వు అత్తయ్య గారు. ఇప్పుడు నాకేమవుద్ది? ఈవిడ నీకు అక్క అవుద్ది. ఈవిడ నాకు అక్క చేసి ఇప్పుడు వదిన చేసావా? నమస్తే వదిన గారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరి అమ్మాయి కత్తిలా ఉంది? మా అమ్మమ్మ. మా వాడు పెళ్లి కొడుకు, మీకు ఏం కావాలని అడగొచ్చు. బాబాయ్ గారు మేము అడుగుతాం, మీరు ఆగండి. బాబాయ్ ఎవడు? పెళ్లి కొడుకు తమ్ముడిని. అందుకే బాబాయ్ అన్నావు. ఏం పెద్ద మనం మాట్లాడవే? హలో, ఇంతకీ పెళ్లి కూతురికి ఏమొచ్చాయి అడగచ్చు? ఉండు, మా అమ్మాయికి ఇక్కడ అన్నొచ్చు కానీ ఇంతకు హైట్ కరెక్ట్ గా ఉన్నాడో లేదో చూడాలనుందబ్బా. ఒకసారి నించో. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని పారిపో. సరే, దొంగ యాష్ తీసుకున్నాడు. రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రష్యా వెళ్ళాను సార్. రష్యాలో ఏం చేశారు చెప్పండి? రష్యాలో ఏం చేయడానికి కుదురుద్ది? అంత ఐస్ అయితేను ఆడ అర్జున్ రెడ్డి ఐస్ గట్ల వేసేసుకుంటా, నీకు తెలియదు. మీరు కూర్చోండి. మీరు ఎక్కువ చేశారంటే మా ఊరు పెద్ద వస్తాడు చెప్తున్నాను. ప్రతి దానికి మీరు పెద్ద పైకి వచ్చేస్తున్నారు. మీరు ఊరు పెద్ద ఏడి? అదేంటి సార్, ఊరి పెద్ద వచ్చి వెళ్ళిపోయాడేంటి? అవును, ఊరి పెద్ద వస్తాడని చెప్పావా? ఏమైనా చేస్తాడని మేము చెప్పావా? అన్నయ్య వదిన పక్కన కూర్చున్నావు మొత్తానికి. ఏంటి సంగతులు? హలో, పెళ్లి కొడుకుని ఏమైనా అడగాలనుకుంటూ అడగండి అయ్యా. మీ వాడికి వంటలు వచ్చా? వంటలు బ్రహ్మాండం కొడతాడు. టమాటా పప్పు ఎలా చేస్తారో చెప్పవా? టమాటా వేసి అందులో పప్పు వేస్తామండి. అలా వేస్తారే, ముందు పప్పు వేస్తారు, టమాటా వేస్తారు. అన్ని
తెలిసినట్టు మాట్లాడు. మాకు కుక్కర్లో టమాటా వేసినా పప్పు వేసినా అన్ని కలిపేస్తారు, పొయ్యి మీద పెడతారు. నేను చెప్పాను ఈవెంట్ ఎందుకు వచ్చినా కూడా అన్నపూర్ణమ్మ గారికి అవ్వట్లేదు ఈ రోజని. మా వాళ్ళు కట్నం తెస్తావు, కట్నాలు ఇచ్చుకునే ఈడు కట్నం కొంచెం ఎక్కువ మాట్లాడు. మన ఊరు పెద్ద పిల్లలు, ఊరు పెద్ద పిల్లండి. అది నేను చేయడా సార్? ఊరి పెద్ద వస్తాడు అంతే. ఊరి పెద్దని చేయమంటావు నువ్వు? వాడు చేస్తే మామూలుగా ఉండదు, వాడు చేస్తే మామూలుగా ఉండదు. పనికి మాలినాడ, వీళ్ళకి అసలు నిలకడే లేదు ఫ్యామిలీకి. ఈ నిలకడలేని ఫ్యామిలీకి నిలకడలేని ఊరి పెద్ద ఒకడు. ఇంతోటి సంబంధానికి మనం రావడం. నేను వాగట్టారా 5 తీసుకెళ్ళావు, 4 ఉన్నాయి. తీరాత్తి బయటిది, తీరాత్తి బయటిది. ఏది తినేసావు కదా, వెళ్ళు. మీ అమ్మాయిని చేసుకోవాలంటే మా వాడికి ఏం ఉండాలి? డాన్స్ కూడా వచ్చు. సింగిల్ లెగ్ తేయగలవా? సింగిల్ ఎక్కితే సార్ ఒకసారి అమ్మాయితో మాట్లాడచ్చా సార్? మేమందరం వెళ్తాం, ప్యాకప్ చెక్క అప్పుడు మాట్లాడు. నువ్వు సింగిల్ కాల్తో డాన్స్ చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే. ఈ కాలు కూడా తీసేసి రెండు పైకెచ్చేవయ్యా. 2 కాళ్ళు లేకుండా సాంగ్ చూపే బంగారం మమ్మల్ని పట్టుకోకూడదు ఈసారి, అది నీకు రూల్. పట్టుకోకుండా ఎలా? ఇప్పుడు నేను పట్టుకుంటాను. ఈ 2 కాకుండా ఇంకేదైనా చెయ్యి. ఈ రష్యా వేషాలన్నీ మా దగ్గర ఎందుకు? సార్ 2 కాళ్ళు గాలి నేను ఎవరినైనా పట్టుకున్నాను? పట్టుకోలేదు కదా. ఇది ఎక్కడ చూసామో అక్కడ రష్యాలో. అవన్నీ కాదు, మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయండి. వాడికి ఏం తక్కువ? అద్భుతమైన సింగర్. అవును నాన్న, ఇంకేదైనా ఒక ప్రశ్న అడుగు. ఎవరి అమ్మాయి నా దగ్గరకు వచ్చి నన్ను అన్నది? పిన్ని అన్నయ్య, సంగతి చూడు. అమ్మా, మీరు ఎన్ని సెకలు చేసినా మా అబ్బాయిని మీకు ఇచ్చేదే లేదు, మా అబ్బాయిని మీకు ఇచ్చేదే లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చిన్నాడా, ఇది టోటల్ గా మెంటల్ ఫ్యామిలీ రా. బాబాయ్ ఎవరో పిన్నా, ఎవరో పిన్నా. వద్దురా, ఇంకొద్దు. మనం ఈ ప్రపంచానికి దూరంగా పెళ్లి చేసుకుందాం పదరా. ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ పిచ్చిలేసి ఊరు పెద్ద వస్తున్నాడా? చూసావా ఊరు పెద్ద ఈసారి వాడిని ముందు కూడా రానివ్వలేదు. అలా కనపడతాడంతే, అలా కనపడతాడంతే. నువ్వు ఊరి పెద్ద మళ్ళీ చూస్తావా? వద్దు సార్, ఒకసారి లాస్ట్ చూడు. ఏంటి మా పక్కింట్లో ఉండి మీ గొడవ మాకేంటి అర్థం కాలేదు. ఎందుకు వచ్చారు మీరు? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇంట్లో చూసుకోవాలి తప్ప రోడ్డు మీద పడతారండి మీరు. ఎలాగైతే ఏంటి, ఏదో అయింది కదా, పద వెళ్ళిపోదాం. ఇంకా అర్థం కాలేదా? వీళ్ళందరూ ఎర్రగడ్డ నుంచి పారిపోయారు. నాకేం అర్థం కావట్లేదు. ఎవరో చెప్తాను. నేను చెప్పాను కదరా, దిక్కుమాలిన సంబంధాలు తీసుకొస్తావు. మాకొద్దు బాబు మీ సంబంధం. ఎక్కడ చూసాను నిన్ను? ఎక్కడ చూసానే? కష్టమే, చాలా కష్టం, గుర్తుపట్టలేం. కలుద్దాం మళ్ళీ. That was super! నాకు తెలిసి అంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పడానికి గర్వపడతాను, ఇష్టపడతా కూడా. మల్లెమాల మొత్తంలోని స్క్రిప్ట్ లేకుండా ఒక ఇద్దరిని స్టేజ్ మీద పంపించి ఒక గంట సేపు నవ్వించాలరా అని చెప్పినట్టు చేసే సత్తా ఉన్న వీళ్ళిద్దరే నాకు తెలిసి. సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎస్ ఇంద్రజ గారు. ఫర్ ద ఎంటైర్ క్రూ, ఇది మనం ప్రేక్షకులకి చెప్పాలి. ఇది స్క్రిప్ట్ ముందుగా అనుకోలేదు, ఏమీ లేదు, ఆన్ స్పాట్ డెవలప్మెంట్. ఇది నిజంగా చెప్తున్నాను, ఏంటి టాలెంట్ ఏంటి అసలు, హ్యాట్స్ ఆఫ్ అండి, అంతే. మ్యామ్ నరేష్ గురించి అని చెప్పని అడుగుతున్నాడు. అరటిపండు సైజ్ లో నువ్వు కనిపించలే నాకు. సిద్ధు, ఎన్ని రోజుల తర్వాత మీరు ఎస్డిసి ప్లాట్ఫామ్ మీద ఒక స్కిట్ చేస్తున్నారు. వండర్ఫుల్ హ్యావింగ్ యూ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్, థ్యాంక్ యూ. ఈ సెగ్మెంట్ ప్లానింగ్ అంతా భాస్కర్ది మేడం. టాప్ క్లాస్. అందులో పరదేశీ గారి ఎంట్రీ కన్నా ఎగ్జిట్ అదిరిపోయింది.
was overall super fun filled skit.